హలో అందరికీ, ఈ కరివేపాకు మొక్కను చూసారా? ఒక కుండీలో 4-5 విత్తనాలను అయితే పెట్టాను. చక్కగా ఇలా మొక్కలైతే వచ్చి బాగా ఎదిగింది. ఇప్పుడు దీన్ని అయితే నేను కరివేపాకు రైస్ చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసే కొద్దీ వస్తుందిగా కరివేపాకు, అందుకని కట్ చేసేస్తున్నా. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే ధనియాలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పప్పులు వేగి ఇందులోంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇది వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కని వేసి మెత్తటి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని గిన్నెలో రెడీ చేసుకుందాం. ఇందులో పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాక జీడిపప్పు వేసుకొని కొంచెం కలుపుకున్నాక కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా మనకి కరివేపాకు రైస్లోని చాలా టేస్టీగా అనిపిస్తుంది. కరివేపాకు రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. అలాగే కొంచెం పసుపుని వేసి కొంచెం సేపు కలిపేసుకొని ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని అయితే ఇందులో వేసేసి కొంచెం పచ్చివాసన అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఈ ఆకంతా కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తాం. ఇది ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పప్పులను అయితే పౌడర్ చేసుకోవాలి. మనం ఇన్ని పప్పులు అన్నీ వేయటం వల్ల మనం కరివేపాకు రైస్ తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, ఇంకా ఇందులోకి అయితే నేను రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ రైస్ అంతా కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఈ రైస్ అంతా కూడా ఈ కరివేపాకు ఫ్రైలో బాగా కలిసిపోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పౌడర్ చేసి పక్కన ఉంచాం కదా, ఈ పప్పుల పౌడర్ అంతా కూడా ఇందులో కలిపేసి బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుంటే మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. కరివేపాకు తినని పిల్లలకైతే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.